వివిధ పొజిషన్లో ఉన్న వాళ్ళు చేయాలి. ఈ ఇష్యూలో గఫూర్ గారు ఏం ఒపీనియన్ చెప్తారు చూద్దాం. గఫూర్ గారు నమస్తే అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే అజెండా అంటే అజెండాని పాజిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్ కార్యక్రమాలకే అజెండా అనేది వరప్రసాద్ గారు టీచర్గా కూడా పనిచేశారు, వారు చెప్పింది పోనీ అదే అనుకుందాం, వారు ఎజెండా కాదు దానికి ఇంకేదో పేరు ఏదో ఒకటి. ఆయన వీళ్ళకి ఒక టాస్క్ ఫిక్స్ చేస్తున్నాడు, వీళ్ళు అందులో పడి కొట్టుకునే పరిస్థితి అసలు పని వదిలేసి. సో దీన్ని అది ఎట్లా చూడాలి, మనం ఏ కోణంలో చూడాలి ఇది రాజకీయాన్ని? మీకు వరప్రసాద్ గారికి తర్వాత బీజేపీ నాయకులకు నమస్కారం అండి. నమస్తే అండి నారాయణ. ఇప్పుడు సార్ ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. అవును, జాతీయ పార్టీలు ఏవి పెద్దగా లేవు. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీలు అంత బలంగా దురదృష్టవశాత్తు లేకుండా పోయినాయి. అందుకోసం ప్రాంతీయ పార్టీలు 2 అధికారం కోసం అరులు చేస్తున్నప్పుడు పరస్పరము ఈ రకమైనటువంటి ఒకరు ఇంకొకరికి అజెండాలు ఫిక్స్ చేసుకుంటూ ఉండడం అనేటువంటిది రాజకీయాల్లో సాధారణం. నేను అసాధారణం అని నేనేం అనుకోవడం లేదు. అయితే ఇప్పటికీ వైసీపీ ఎఫెక్టివ్ అపోనెంట్ పార్టీగా, ఎఫెక్టివ్ అపోజిషన్ పార్టీగా పనిచేయలేకపోతుంది. ఎందుకంటే దానికి నెగిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే అసలు ప్రజా సమస్యలు, రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఇటువంటి సమస్యల మీద ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక వాళ్ళకి లేదు. వాళ్ళు ఎంతసేపున్నా గవర్నమెంట్లో ఎక్కడెక్కడ వెతకాలా, ఎక్కడెక్కడ లోపాలు అవి ఎక్స్పోజ్ చేయాలా, అడ్డదారిలో ఎట్లా దాన్ని గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు తప్ప ఒక మెడికల్ కాలేజ్ ఆ ప్రైవేటైజేషన్ ఒక్కటే వాళ్ళకు కొంచెం కన్స్ట్రక్టివ్గా వాళ్ళు తీసుకున్నటువంటి ఇష్యూ. మిగతావన్నీ కూడా అప్పటికప్పుడు అజెండా వాళ్ళు ఫిక్స్ చేయడం లేదండి. వచ్చినటువంటి ఒక స్పాంటేనిటీని వాళ్ళు వాడుకొని దాని నుంచి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు సాయి కృష్ణ అజెండా ఎవరు ఫిక్స్ చేసినారు? నాగరాజుతో వైసీపీ ముందు మాట్లాడుకొని నువ్వు చంపయ్యా మేము దీన్ని అజెండా చేస్తాం అనలేం కదా అట్లా. కాబట్టి ప్రభుత్వంలో ఎక్కడెక్కడ లోపాలు దొరికితే ఆ లోపాలని పద్ధతి ప్రకారంగా చేయాలి కదా అని మనం అంటాం. పద్ధతి ఏముంది? గవర్నమెంట్ మీద నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం ఏది అందుబాటులోకి వస్తే ఆ రూపంలో వాళ్ళు పోదలుచుకున్నారు, పోతూ ఉన్నారు. అందుకోసం నేనేం చెప్తున్నానంటే వైసీపీ ఏదో గొప్పగా పనిచేసి వైసీపీ యొక్క ట్రాప్లో టీడీపీ లేదా కూటమి పడిపోతుంది అనడం కంటే కూటమి చేయాల్సినటువంటి పద్ధతిలో చేస్తూ కూటమి కనుక యాక్టివ్గా ఉంటే చాలా వరకు వైసీపీకి అజెండా లేకుండా చేయొచ్చండి. వైసీపీకి అజెండా లేకుండా చేయొచ్చు. ఎందుకంటే వైసీపీ దీర్ఘకాల అజెండా లేదు, వాళ్ళకు ఒక మాస్ మూవ్మెంట్ బిల్డప్ చేయాలనేటువంటి అజెండా లేదు. స్పాంటేనిటీ మీద వచ్చేటువంటి ఇష్యూస్ మీదనే వాళ్ళు ఇప్పుడు ఆ మామిడి రైతులది, లేకుంటే ఇంకోటి పొగాకు రైతులది, లేకుంటే ఆ చీరాల్లో లాఠీచార్జ్ జరిగింది, కొట్టిన తర్వాత పోయి పలకరించడం, ఇక్కడ చనిపోయినటువంటి అతనికి సానుభూతిగా. అంటే ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వము మరికొంత జాగ్రత్తగా వ్యవహారం చేస్తే వైసీపీకి అజెండా ఉండదు. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే కూటమిలో ఉండేటువంటి కార్యకర్తలు ముందుకు పోవాలన్నా, పోలీసులు ముందుకు పోవాలన్నా, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత పోలీసులు, కార్యకర్తలు, అందరు పోలీసులు కూడా భాగస్వామ్యం కదా కూటమి ప్రభుత్వానికి, వాళ్ళకు సేవలు అందించాలి. కానీ అదే సమయంలో కూటమి నాయకత్వం జాగ్రత్తగా ఒక ప్రజాతంత్ర పద్ధతిలో గనక వాళ్ళ పని ఉంటే ఇది రాదండి. ఇప్పుడు వైసీపీకి మీరు వెంకటకృష్ణ గారు మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. వైసీపీ గ్రాఫ్ ఏమి పెరగడం లేదు. నేనెందుకు ఆందోళన చెందుతాను? కాదు, మీరు నా మీద విమర్శ చేశారు, నేనెందుకు ఆందోళన చెందుతాను? అయితే ఒకటి నేను ఓపెన్గా చెప్తున్నా, వైసీపీ అనేది భవిష్యత్తులో అధికారంలోకి రాకూడదు. వైసీపీ లాంటి పార్టీ, వైసీపీయే కాదు, అలాంటి ప్రజాకంటక పార్టీలు రాకూడదు, అందులో డౌట్. మీరు అన్నారు కాబట్టి నేను ఒక్కటి అడుగుతాను చెప్పండి. పోయినసారి కూటమి పార్టీలు చేసే కృషికి
అనేక ప్రజాతంత్ర శక్తులందరూ కూడా వైసీపీ పోవాలి అధికారం నుంచి అవును. అని మీరు అన్ని మేము వైపులా అందరం కోరుకున్నారు కాబట్టే అవును. కూటమి అధికారంలోకి వచ్చింది. అవును కూటమి తన సొంతంగా ఏదో తన ఊపుతో వచ్చింది కాదు, మొత్తం ప్రజాతంత్ర శక్తులంతా వైసీపీ పోవాలా అనుకున్నారు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు కూటమి పరిపాలన కూడా వైసీపీ లాగుందని నేను చెప్పను, కానీ గొప్ప ఘనంగా మాత్రం లేదండి. నేను అనేక విషయాలు చెప్పగలుగుతాను నేను, కానీ మీ ఛానల్ వాడుకోవడం కరెక్ట్ కాదు. కూటమిలో కూడా అధికారం కేంద్రీకరింపబడింది. కూటమిలో మీరు కూడా అన్నారు కాబట్టి నేను అంటున్నా, కూటమికి సంబంధించిన చాలా అంశాలు చెప్పగలను, కానీ ఇప్పుడు ఈ సమయాన్ని నేను వాడుకోలేనని మీరు అన్నారు కదా. పర్ఫెక్ట్గా దాని మీద మీరు నేను 1-to-1 పెట్టుకుందాం. డెఫినెట్గా పెట్టుకుందాం. నేను చెప్పేది ఏమిటంటే, ప్రజాతంత్ర పద్ధతిలో ప్రభుత్వం కనుక పనిచేస్తుంటే ఎందుకు భయపడాలండి? అవును, ఎందుకు భయపడాలా? ఆయన ఎప్పుడో బెంగళూరు నుంచి వచ్చి ఒకసారి హెలికాప్టర్ లో దిగి ఏదో మాట్లాడితే భయపడాలనా? ఇప్పుడు మాట్లాడి ఎల్లుండి వెళ్తారు మళ్ళీ. మన ఫంక్షనింగ్ మనం జాగ్రత్తగా సరి చేసుకోవాలా. క్యాడర్ ఉత్సాహంగా ఉండాలి. క్యాడర్ ఉత్సాహంగా లేరండి. నేను చాలా మందితో మాట్లాడినాను, టీడీపీ నాయకులతోనే మాట్లాడినాను, ఎవరిలో ఉత్సాహం లేదండి. కాబట్టి ఇప్పుడు పోలీసులు కాదు కదండి కూటమిలో, ఒక టీడీపీయే కాదు కదా, జనసేన బీజేపీ కూడా ఉన్నాయి కదా. జనసేన ఎక్కడుంది సార్? జనసేన పాపం ఏదో ఆయన పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. బీజేపీ కూడా సార్, బీజేపీ కూడా ఓన్ చేసుకోవడం లేదు. బీజేపీకి ఉండే రిజర్వేషన్స్ తోనే బీజేపీ ఉంటుంది. బీజేపీ ఆ మాటకు వస్తే వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్నది. కేంద్ర నాయకత్వం వైసీపీతో రాబోయే కాలంలో మరింత సన్నిహితంగా ఉండాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టే వీళ్లకు కాళ్ళు వస్తున్నాయి. వైసీపీ చాలా చెప్తున్నారండి. వైసీపీ నాయకులతో మాట్లాడితే చాలా విషయాలు చెప్తారు వాళ్ళు. ఏముంది మాకేముందండి, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అంటే ఇరికాటంలో పెట్టవచ్చు. ఎందుకు? మాకు పైన సపోర్ట్ ఉంది. పై వాళ్ళు వైసీపీ పోవాలని కోరుకోవడం లేదు. తెలుగుదేశం వైసీపీ రెండే ఉండాలా, ఇంకోటి రాకూడదు. మీరు కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, వైసీపీకి ఇబ్బంది కలగకూడదు. ఆ రకంగా 20 సీట్లు మాకు కావాలా. వైసీపీ మాదే, టీడీపీ లేదా కూటమి మాదే. ఇది మాయే. అది పైనుంచి ఆశీర్వాదం. అందుకోసమే కింద వీళ్లకు కాళ్ళు వస్తున్నాయి. కూటమి యునైటెడ్గా మొత్తం క్యాడర్ను ఇన్స్పైర్ చేసే పద్ధతిలో లేకుండా పోతూ ఉంది. అది సరి చేసుకోవాలా. ముందు ఇండ్లు సరి చేసుకోవాలా. ఇండ్లు సరి చేసుకుంటే ఆందోళన అవసరం లేదు. రాష్ట్రంలో తెలుగుదేశం లేదా ఈ కూటమి పాలన పట్ల అసంతృప్తి ఉంది, కానీ అదే సమయంలో జగన్ వైపుగా మొగ్గు లేదు. ఇది ఫ్యాక్ట్. ఇది జగన్ వైపు మొగ్గు లేకపోవడమే కాదు, జగన్ కి మొన్న ఎలక్షన్ లో వచ్చిన ఓటు బ్యాంకు కంటే ఇంకో 4-5% తగ్గిందనే చెప్తున్నాయి కానీ వీళ్ళు కూడా ప్రజల ఆకాంక్షల మేరకు అప్ టు మార్క్ లేరనే టాక్ కూడా ఉంది. అందులో డౌట్ లేదు. మీరు అన్న దాంట్లో కొంత వాస్తవం ఉంది, నేను కాదనట్లు. అయితే దీన్ని కంటిన్యూ చేద్దాం సార్, ఒక చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్.